సిల్వర్ దాదాపు 30% క్రాష్ అయింది. ఇది నాకు చాలా ఆనందం కలిగించే వార్త. ఎందుకంటే సిల్వర్ తక్కువకి దొరుకుతుందని కాదు. ఇంతలా క్రాష్ అయింది. యెస్. చాలామంది ఈరోజు మార్కెట్‌లో ఎలా తయారయ్యారంటే ప్రతి ఒక్క వ్యక్తి అనలిస్ట్‌గా ఫీల్ అయిపోతా ఉన్నారు. ఇది రూడ్‌గా ఉండొచ్చు కానీ వాస్తవం. ఇంటర్నెట్ ఉండి వీడియోలు చూసి, కంటెంట్ చూసి మాకు మార్కెట్ అర్థమైపోయింది. మేము మార్కెట్‌ని అనలైజ్ చేసేస్తున్నాం అని చెప్పి చాలామంది అభిప్రాయపడతా ఉన్నారు. అది చాలా రాంగ్. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఐటీ ఎంప్లాయీస్ గానీ, ఓవర్ స్మార్ట్ పీపుల్‌లో గానీ చాలా మందిలో ఈ ధోరణి చాలా ఎక్కువగా నేను గమనిస్తా ఉన్నా. మీకు తెలిసింది, మీకు లభించిన ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్. అది రియల్ టైమ్ మార్కెట్ డాటా కానే కాదు. అది మ్యానిప్యులేటెడ్, ఇన్‌ఫ్లేటెడ్ అండ్ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ డాటా. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. 29th జనవరి రోజు మనం సిల్వర్ సంబంధించి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జిట్ కాల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంత అక్యురేట్‌గా మీకు ఏ ఛానెల్‌లో గానీ ఎవ్వరు కూడా చెప్పలేదు. ఇక్కడ మనం చెప్పింది గొప్ప అని కాదు. ఇక్కడ నేను చెప్పేదేంటంటే అనాలిసిస్‌కి కొన్ని టూల్స్ ఉంటాయి. కొన్ని ప్రాసెస్ అంటూ ఉంటుంది. మనకున్న లిమిటెడ్ సోర్సెస్ బట్టో లేకపోతే ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్‌తో మనం మార్కెట్‌ని అంచనా వేయడం కరెక్ట్. రీసెంట్ టైమ్స్‌లో నేను చాలా మందిని గమనిస్తా ఉన్నాను. వాళ్ళ డెసిషన్స్ 3 కారణాల బేస్డ్‌గా ఉంటున్నాయి. ఒకటి అహంకారం, గ్రీడ్ లేదా భయం. ఈ 3 కూడా ఇన్వెస్టర్స్‌కి ఎప్పుడు కూడా వెల్త్ క్రియేషన్ చెయ్యవు. గ్రీడ్ అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కానే కాదు. అహంకారం అంటే రీసెంట్ టైమ్స్‌లో ఈ ధోరణి చాలా ఎక్కువైపోయింది. నేను ఒక మంచి జాబ్ చేస్తున్నాను గదా! లేకపోతే నాకు మార్కెట్ బాగా తెలుసు కదా! నాకు మార్కెట్‌లో ఎవరి సహాయం అవసరం లేదు. నేను మార్కెట్‌ని శాసిస్తాను. లేకపోతే మార్కెట్ నాకంతా అర్థమైపోతుందని చెప్పి ఒక ఆలోచనతో చాలామంది ఉంటా ఉన్నారు. అండ్ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏదో ఒకటి కొని పక్కన పెట్టేస్తారు. ఆ తర్వాత అది ఆటోమేటిక్‌గా పెరిగితే అది మా వల్లే మేము అనలైజ్ చేయడం వల్లే అది పెరిగిందనుకుంటారు. కానీ రివర్స్ స్టార్ట్ అయినప్పుడు, ఎగ్జిట్ అయినప్పుడు ఆ కాల్ గాని, ఆ అనాలిసిస్ గాని ఎవరు కూడా చేయరు. ఇన్వెస్ట్‌మెంట్ చేయడం గొప్ప కాదు. అనాలిసిస్ ప్రతి సందర్భంలో అనాలిసిస్ చేయడం చాలా థాంక్స్ టు సిల్వర్ క్రాష్. ఈ కారణం వల్ల అట్‌లీస్ట్ చాలా మందికైనా కొద్దిగా జ్ఞానోదయం కలిగిందని ఆశిస్తా ఉన్నాను. ఆఫ్‌కోర్స్ చాలామంది ఇంకా మారరు. మార్కెట్‌లో ఉన్న డాటాని లేకపోతే ఇతర విషయాలను చూసి మాకు అనలిస్ట్ వచ్చు, మేము అనలిస్ట్‌లం అయిపోయామని చెప్పేసి భ్రమలో చాలామంది ఇంకా బతికేస్తారు.